నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ గురించి కాదు. అసలు క్యాన్సర్ పేషెంట్ గురించి మాట్లాడలేదు మనం ఈరోజు. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. ఆ పర్సన్ ఎవరంటే కేర్ గివర్. కేర్ గివర్ అంటే ఏంటంటే మన పేషెంట్తో పాటు ఒకరు వస్తారు ఫ్యామిలీలో, చుట్టాలో, వైఫో, హస్బెండో, పిల్లలో, లేదంటే క్లోజ్ రిలేటివ్స్, అక్క చెల్లెళ్ళు, ఫ్రెండ్స్, ఎనీబడి. పేషెంట్కి మనం ప్రైమరీ కేర్ గివర్, అంటే పేషెంట్ మీద రెస్పాన్సిబిలిటీ అంతా మన పైన ఉంటుంది. వాళ్ళ ట్రీట్మెంట్ గురించి వాళ్ళు కేర్ గివర్స్ అనేది. వీళ్ళ గురించి మెయిన్గా మనం మాట్లాడుకుందాం. వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలరు, మీరు మెయిన్గా కేర్ గివర్ అయితే మీకు మీరు ఎలా హెల్ప్ చేసుకోగలరు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనం కేర్ గివర్ గురించి చూసాం అనుకోండి. ఇప్పుడు మేము మెయిన్గా గవర్నమెంట్ హాస్పిటల్ సెట్టింగ్లో అయితే చైర్స్ తక్కువ ఉంటాయి, స్పేస్ తక్కువ ఉంటుంది. సో మేము ఏం చేస్తాం, పేషెంట్ వచ్చేటప్పుడు పేషెంట్కి చైర్ ఇస్తాం కూర్చోడానికి. చాలా మటుకు కేర్ గివర్స్కి చైర్ కూడా ఇవ్వడానికి ఉండదు. అలా ఈ కేర్ గివర్స్ అనేది చాలా కష్టపడుతూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్లో పేషెంట్ ఎంత ఇబ్బంది పడుతున్నారో వీళ్ళు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇబ్బంది. ఐదర్ మెంటల్గా వాళ్ళకి ఏమవుతుందని భయం ఉంటుంది, అండ్ ఒక కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాము, హెల్ప్ చేయాలి, వీళ్ళని సర్వైవ్ చేసుకోవాలి, ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్లో ఉన్నాం. అండ్ డెసిషన్ మేకింగ్ బర్డెన్ ఉంటుంది. అంటే వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ డెసిషన్ కరెక్ట్గా తీసుకోవాలి, వాళ్ళు తీసుకోగలుగుతారు లేదో, మనం కరెక్ట్గా చేస్తున్నారా, ఇవన్నీ ఎప్పుడు ఇన్ అడిషన్ టు రొటీన్గా వాట్ ఎవర్ మన లైఫ్లో ఏమేమి ఆల్రెడీ కష్టాలు అనాలో, లేదంటే రొటీన్ లైఫ్ స్టైల్ అనాలో, మన లైఫ్ స్టైల్ ఎలా జరుగుతుందో దానికి ఇన్ అడిషన్గా ఇవన్నీ చేయాలి. అంటే ఇప్పుడు పొద్దున్నే లేస్తాం, ఇల్లు పనులు చేసుకొని, పిల్లలు చూసుకోవడం, ఆఫీస్ పనులు, ఇవన్నీ చేసుకుంటూ ఇన్ అడిషన్ టు ఆల్ దట్ ఇంకొక యాడెడ్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అది చాలా స్ట్రెస్ఫుల్. అది ఎక్నాలెడ్జ్ చేయాలి ఫస్ట్. మిమ్మల్ని ఇంత కష్టపడుతున్నందుకు ఫస్ట్ అప్రిషియేట్ చేసుకోవాలి. అండ్ కొంచెం సేపు మీ గురించి మీరు ఆలోచించుకోవడంలో తప్పేం లేదు. అది సెల్ఫిష్నెస్ కాదు, ఆర్ మీరు క్యాన్సర్ పేషెంట్ పట్ల చేసే తప్పేం కాదు. సో మీ గురించి మీరు ఆలోచించుకోవడం అనేది తప్పులేదు. నేను ఎంతోమందిని చూశాను, లైక్ వాళ్ళకి ఆల్రెడీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, కానీ ఈ క్యాన్సర్ పేషెంట్ అనేది ఇంపార్టెంట్ అయిపోయి, క్యాన్సర్తో ప్రాబ్లం ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ ప్రాబ్లం, క్రానిక్. అంటే ఒక్క రోజులో సాల్వ్ అయ్యేది కాదు. మనకు కొన్నిసార్లు ట్రీట్మెంటే 1 సంవత్సరం నడుస్తుంది. టెస్ట్లు, ఆ తర్వాత టెస్ట్లు, కీమోథెరపీ తర్వాత రెస్ట్. మేము కొంచెం హాస్పిటల్లో ట్రీట్ చేసి 1-2 డేస్లో డిశ్చార్జ్ చేసేస్తాము. తర్వాత మీరు ఇంట్లో 1 వీక్ కేర్ తీసుకోవాలి. సో ఇవి అన్నిటికి లీవులు పెట్టుకోవడం కానీ, ఫైనాన్షియల్గా లీవులు తీసుకుంటూ ఫైనాన్షియల్గా వీళ్ళని కోపప్ చేసుకోవడానికి వీళ్ళకి హెల్ప్ చేయడం కానీ, ఇవన్నీ కేర్ గివర్ యొక్క ప్రాబ్లమ్స్. సో కేర్ గివర్గా మీరు ఫస్ట్ మీ గురించి మీరు చేసుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ యాక్సెప్ట్ చేయడానికి కేర్ గివర్ బర్న్అవుట్. అంటే కేర్ గివర్కి స్ట్రెస్ రావడం, బర్న్అవుట్ అవ్వడం అనేది నార్మల్. అది ప్రతి ఒక్క మనిషికి జరిగిద్ది, దాంట్లో మీ తప్పు ఉండదు. సో ఇలాంటప్పుడు బ్రేక్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రైమరీ కేర్ గివర్ బ్రేక్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక నెక్స్ట్, ఇప్పుడు మీరు రొటీన్గా మీరే చూసుకుంటున్నారండి, మీరు లేరు, ఇంకొకళ్ళు ఎవరైనా మీ తరపున మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఒక సెకండరీ కేర్ గివర్ని ఉంచుకోవాలి. కంపల్సరీ బ్రేక్ తీసుకోవడం వల్ల మీ మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది, మీ డెసిషన్ మేకింగ్ బాగుంటుంది. మీరు మీ క్యాన్సర్ పేషెంట్ మధ్య ఇష్టపడుతూ, అంటే ఫ్రస్ట్రేషన్ లేకుండా, కోపం లేకుండా, మీ లైఫ్లో ఏదో నష్టపోతున్నట్టు అనిపించకుండా కేర్ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అండ్ షేర్ చేసుకొని మిగతా వాళ్ళకు కూడా, లైక్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్, మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్లో, మన కొలీగ్స్లో ఎవరైనా ఇలా క్యాన్సర్ పేషెంట్ని వాళ్ళ పేరెంట్స్ని కానీ ఫ్యామిలీలో కానీ ఉండి వాళ్ళు కేర్ తీసుకుంటున్నారనుకోండి, వాళ్ళ ఇబ్బందులు మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం వాళ్ళకి రెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఆఫీస్లో ఈరోజు ఈయన ఆఫ్ తీసుకోలేదు, మనకు అనిపిస్తుంది, అయ్యో ఈయనకు సిగ్గా లేడు, మంచిగా ఫిట్గా ఉన్నాడు, ఈరోజు హాలిడే ఎందుకు లీవ్ ఎందుకు తీసుకున్నాడు, ఈయన పని మనం ఎందుకు చేయాలి. ఈయన పని ఎస్కేప్ అవుతున్నట్టు కాదు, ఆయన అక్కడ హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు, ఆ హాస్పిటల్ అపాయింట్మెంట్లో వెళ్ళి వెయిట్ చేయాలి, వాళ్ళ స్కెడ్యూల్స్ అని ప్లాన్ చేయాలి. సో తిరుగుతున్నారు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. సో వెంటనే జడ్జ్ చేయకుండా, ఒకరికి మనం వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి మనం ఏదో ఒక విధంగా చేదోడు వాదోడుగా, ఇప్పుడు ఈ పొజిషన్లోకి మనం రేపొద్దున మనం కూడా వెళ్తాము. ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఎమర్జెన్సీస్ వస్తాయి, మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది, మనం కూడా ఆ కేర్ గివర్ అనే పొజిషన్లోకి పక్కా వెళ్తాము. సో కుదిరినంత మటుకు మనతో ఉన్న వాళ్ళకి కొంచెం ఎంతవరకు మనం వీలైతే అంతవరకు వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా కన్సల్టేషన్స్ తీసుకెళ్ళడం కానీ. అండ్ కేర్ గివర్స్ కింద మీరు ఇంకొకటి హాబీస్
పెట్టుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, మీరు కూడా ఈ అన్ని పనుల్లో పడిపోయి మీ హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకోకూడదు. మీకు ఏది జరగాలంటే అది హెల్త్ చెకప్స్ జరగడం కానీ, ఇప్పుడు మీరు పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు, అలా తీసుకెళ్తున్న టైంలో మీరు కూడా ఏమన్నా కుదిరితే మీకు ఏమన్నా స్క్రీనింగ్ పాసిబిలిటీ ఉంది, పేషెంట్ నిద్రపోతూ ఉంటారు, హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటుంటారు, అలాంటి టైంలో మీకు ఏమైనా హెల్త్ స్క్రీనింగ్ కానీ, హెల్త్ స్కానింగ్స్ కానీ, మీకు ఏమన్నా కన్సల్టేషన్స్ ఉంటే కానీ అలాంటివి చేసుకోవడంలో మొహమాట పడకూడదు. ఇవన్నీ కేర్ గివర్ కింద మీకు చేసుకోవాల్సిన హెల్ప్. సో వేరే వాళ్ళకి అంటే మనం మునిగిపోతున్నాం అనుకోండి ఊబిలో, వేరే వాళ్ళకి చేయించి బయటికి లాగలేం కదా. ఫస్ట్ మనం స్ట్రాంగ్గా ఉండాలి. బయట మనం నుంచుకుంటేనే ఎవరైనా పడిపోయే వాళ్ళకి చేయించి మనం బయట లాగే స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఆ స్ట్రెంగ్త్ మీరు డెవలప్ చేసుకోవాలి. సో మెయిన్ థింగ్ ఈజ్ మీరు కూడా ఇంపార్టెంట్, అండ్ ఆ ఇంపార్టెన్స్ని మీరే అందరికీ తెలిసేలా చేయాలి. అండ్ మీరే మాకు కూడా మీరు ఇంపార్టెంట్ అనే పాయింట్ని మాకు కూడా అర్థమయ్యేలాగా మీరు చెప్పాలి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కేర్ గివర్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్, మీరు ఇంకెలాగా మేము కేర్ గివర్స్కి సపోర్ట్ చేయగలము అనే సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.